ఏపీలో అధికార విపక్షాల మాటల తూటాలు వాగ్యుద్ధాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి వ్యూహ ప్రతివ్యూహాలతో ఎదుటివారిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఇక రోజా ఎపిసోడ్ ఇవాళ హైలైట్ కానుంది. సస్పెన్షన్ కు సంబంధించి సభకు నివేదిక ఇవ్వనుంది ప్రివిలేజ్ కమిటీ. అమరావతి బడ్జెట్ సమావేశాల్లో అసలు ఎపిసోడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం, విపక్షాన్ని అడ్డుకునేందుకు అధికార పక్షం వ్యూహాలు సిద్ధం చేశాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రశ్నలు సిద్ధం చేసింది ప్రతిపక్షం. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, ప్రత్యేక హోదా, కరువు, తాజాగా కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత జరిగిన ఎపిసోడ్ వంటి అంశాలతో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. అయితే వాటికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సర్కారు కూడా సిద్ధమైంది. జగన్ కేసులు, ప్రభుత్వ పథకాలు, 2.5 ఏళ్లలో సాధించిన అభివృద్ధి వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకుంటోంది అధికార పక్షం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రవేశపెడతారు. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే వాయిదా తీర్మానాల ప్రస్తావన ఉంటుంది. ఇక అమరావతి తొలి అసెంబ్లీలో రోజా వ్యవహారం హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రివిలేజ్ కమిటీ నివేదిక సభ ముందుకు వస్తుందా రాదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష వ్యూహాన్ని చూసి తమ వ్యూహాన్ని రచించాలని అధికార పక్షం భావిస్తోంది. 2015 డిసెంబర్లో ఆమె మీద వేటు వేస్తే 2016 డిసెంబర్తో ఆమె సస్పెన్షన్ ముగిసింది. కోర్టు సూచనతో తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 9న స్పీకర్కు రోజా లేఖ రాశారు. చంద్రబాబుపై కామెంట్ల వ్యవహారంపై రోజా క్షమాపణ లేఖ ఇచ్చినా అనిత వ్యవహారంలో ఇచ్చిన సమాధానంపై ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆమెను మరో ఏడాది సస్పెండ్ చేయాలని కమిటీ అభిప్రాయపడడంతో ఆమెపై వేటు ఖాయంగా కనిపిస్తోంది.